ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ గారికి మరియు కళాశాల సిబ్బందికి, ఈ సమావేశానికి హాజరైనటువంటి కళాశాల విద్యార్థినులకు నమస్సులు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి కొమ్ము చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా నేను కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ మహబూబ్ నగర్ జిల్లా నుండి నాకు 1995-96 ప్రాంతంలో ఈ జిల్లా మొత్తం ఒక 3 రోజుల పాటు తిరిగి చైతన్య యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది టీచర్స్ అప్పుడు కోఆపరేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నల్సర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు బాలకృష్ణారెడ్డి గారు కూడా ఆయన చాలా రోజుల నుండి అనుకునేవారు, ఆయన చాలా మా క్యాట్కో మరియు నల్సర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వాళ్ళు మేము కలిసి ఈ మన లాక్డౌన్కి ముందు, కరోనాకి ముందు రూరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి బాలకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖలో ఉన్నత అధికారిగా నియమితులయ్యారు. ఈ మధ్యలోనే సార్ సహకారంతో మన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి కళాశాలలో, ప్రతి పాఠశాలలో మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఏంటంటే మనమంతా వినియోగదారులం. మన సమస్యలు ఎప్పటి నుండి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనుకుంటే, గతంలో మనం ఆది మానవులుగా ఉన్నాము. అడవుల మీద ఆధారపడి ఏదో హంటింగ్ చేసేసి ఫుడ్ గడిచిపోయేది. దాని తర్వాత రాను రాను వస్తు మార్పిడి అనేది జరిగేది. కుమ్మరి వాళ్ళు కుండలు చేసి ఇస్తే వాళ్ళకి ధాన్యం ఇవ్వడము, వస్తు మార్పిడి జరిగింది. దాని తర్వాత డబ్బు ఎప్పుడైతే చలామణిలోకి వచ్చిందో అప్పటి నుండి వినియోగదారులు సమస్యలు మొదలవ్వడం జరిగింది. ఆ సమస్యలు ఎలా మారిపోయాయి అంటే, అధిక లాభం గణించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసేసి వినియోగదారులను దోపిడీ చేసేవాళ్ళు. గతంలో 1986 చట్టం రాకముందు ఏంటంటే, వినియోగదారులు ఏమైనా కొనుక్కొని నష్టపోతే ఒక 10,000 రూపాయలు నష్టం జరిగింది అనుకుంటే అది కోర్టులో వేయాలంటే దానికి 12% ట్యాక్స్ కట్టవలసి వచ్చేది. అదే ఏదైనా కల్తీ జరిగిందని ఫిర్యాదు చేస్తే అది పరిష్కారం కావడానికి సంవత్సరాలు గడిచిపోయేటి. ఈ విధంగా వినియోగదారుల సమస్యలు బాగా జటిలమైపోయినాయి. మనం ఏది కొన్నా, ఏ సేవ పొందినా మనం నష్టపరిహారం కోరే పరిస్థితి లేకుండా ఉండేది. వినియోగదారులు బాగా నష్టపోవడం జరిగింది. ఇలాంటి దాంట్లో ఏంటంటే, అమెరికా దేశస్థుడైనటువంటి రాల్ఫ్ నాడర్ వినియోగదారులకు కూడా కొన్ని హక్కులు ఉండాలా అనే విషయంపై పోరాటం చేసేసి 1986లో ఈ మన భారతదేశంలో ఈ చట్టం వచ్చింది. 74 ప్రాంతంలో అమెరికా లాంటి దేశాలలో వచ్చింది. మన భారతదేశంలో మాత్రం 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. అప్పటి నుండి భారతదేశంలో కన్జ్యూమర్ ఫోరమ్స్ అని వచ్చేటి, జిల్లా ఫోరంలు, రాష్ట్ర కమిషను, జాతీయ కమిషన్ అని 3 అంచెల ఇదిగా ఉంది. వినియోగదారుడు ఏం నష్టం జరిగినా, ఏం కష్టం జరిగినా వినియోగదారుల ఫోరంల ద్వారా 90 రోజులలో పరిష్కారం పొందేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అది రాను రాను ఇప్పుడు 2019లో ఈ చట్టానికి కొంచెం మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మనం వినియోగదారులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమున్నాయంటే, మనం కొనుగోలు చేసినటువంటి సరుకులు నాణ్యత లేకపోయినా, సేవలో లోపాలున్నా వీటి మీద మనం నష్టపరిహారం పొందేటువంటి అవకాశాన్ని కల్పించారు. దీంట్లో ఏంటంటే, అంతేకాకుండా మనము వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో, వాడే సేవలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా వాడుకోవాలా, మనము వస్తువులను ఏ విధంగా పొదుపు చేసుకోవాలా, మనము అదేవిధంగా ఇప్పుడు ఇంధనాన్ని మనం ఎట్లా పొదుపు చేయాలా, పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలా అనే విషయాలు కూడా దీంట్లోనే ఇమిడి ఉన్నాయి. వినియోగదారుల సంఘాలు
చేసే ప్రయత్నం వల్ల చాలా వరకు మనకు ప్రయోజనం చేకూరింది. 93, 94 ప్రాంతంలో వినియోగదారుల సంఘాల కోరిక మేరకు ఈరోజు మనం టీవీలలో ఈ పార్లమెంట్లో జరిగేటువంటి సమావేశాలు కూడా ప్రజలకు తెలియాలా అనేది కోరడం వల్ల అది ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు మనం చూడగలుగుతున్నాము. అదేవిధంగా పొగాకు నిషేధం కావాలని వినియోగదారుల సంఘాలు కోరడం వల్ల ఇప్పుడు పొగాకు మీద నిషేధం పెట్టడం కూడా జరిగిందన్నమాట. బహిరంగ ప్రదేశాలలో ఇవి చేయకూడదు అని ప్రభుత్వాలు వినియోగదారుల సంఘాలు కోరడం వల్ల ఇలాంటి చట్టాలను చేయడం జరిగింది. ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్ని ఇంప్లిమెంట్ కావడానికి టైం పడుతుంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఉదాహరణకు జంక్ ఫుడ్ కూడా పాఠశాల ఆవరణలలో అమ్మకూడదు. సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి. అదేవిధంగా టొబాకో ప్రోడక్ట్స్ కళాశాల ఒక 100 మీటర్ల దూరం వరకు కూడా బీడీలు, సిగరెట్లు అమ్మే దుకాణాలు ఉండకూడదు అని అటువంటి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నిటి కారణం ఏంటంటే వినియోగదారుల సంఘాలు చేసిన ప్రయత్నమే ఇవన్నిటికీ కారణం. అదేవిధంగా ఇంతకుముందు మనము అనుకున్నాం ఇప్పుడు కేసీఆర్ అంటే 12% ట్యాక్స్ కట్టవలసి వచ్చేది అని. అది పోయిన తర్వాత వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం తర్వాత మనం ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఫ్రీగా కన్జ్యూమర్ కోర్టులలో కేసులు ఫైల్ చేసేసి నష్టపరిహారం పొందేటువంటి అవకాశాన్ని కల్పించారు. అయితే మనకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? వినియోగదారుల సమస్యలు, మనం టీవీ కొనుక్కుంటాం, వాషింగ్ మిషన్ కొనుక్కుంటాం, ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, ఫ్యాన్ కొనుక్కుంటాం, ల్యాప్టాప్లు కొంటున్నాం, సెల్ ఫోన్లు కొంటున్నాం. ఇవి చెడిపోయిన తర్వాత ఎవరికి అడగాల, ఏం చేయాలా, దానికి పరిష్కారం ఉందా అంటే తప్పకుండా ఉంది. వినియోగదారుల మనకు చట్టమే కాకుండా చట్టంతో పాటు మనం ఏ విధంగా ఇది చేసేయాలో మనకు కూడా కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. మనం కొనే ముందు బిల్లు తీసుకోవడం, బిల్లు తీసుకున్న తర్వాత వాళ్ళ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా, కన్జ్యూమర్ కేర్ నెంబర్ ఉందా అనే విషయాలను మీకు ఎవరికైనా తెలుసా? కన్జ్యూమర్ కేర్ నెంబరు మనం ప్యాకింగ్ వస్తువులపైన ఉంటుంది. దానిపైన ఎవరైనా ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా? ఎప్పుడైనా ఫోన్ చేసి కనుక్కున్నారా? ఐడియా ఉందా ఎవరికైనా? అది అంటే దాంతోపాటు మనం కేసు వేసే ముందు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనం చట్టం ఒకటే కాదు, మనం కూడా బాధ్యతాయుతంగా ఎప్పుడైతే మనం అవన్నిటిపైన అవగాహన కలిగి ఉంటామో అప్పుడే మనము సరి అయిన మనం న్యాయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోజు మారుతున్న కాలానుగుణంగా ఏంటంటే వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని 2019లో మాడిఫై చేయడం జరిగిందన్నమాట. గతంలో మనం ఏదైనా ఒక వస్తువు మనం బయటికి వెళ్ళినప్పుడు టూర్లో వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం, మీరు ఎక్స్కర్షన్ పోయినప్పుడు ఢిల్లీనో బాంబేనో లేకుంటే ఇంకా వేరే ప్రాంతాలకు పోయినప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కొని వస్తారు. అది పాడైపోయినా చెడిపోయినా మళ్ళీ మనం అక్కడికి పోయి కేసు వేసుకునేటువంటి అవకాశం లేదు మనము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త చట్టం ప్రకారం మనం ఇక్కడి నుండే కేసు వేసే అటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. మనం ఢిల్లీలో సరుకున్నా కూడా ఇక్కడ నుండి కేసు వేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మనము కొనే సరుకులను నాణ్యతను గుర్తించేటువంటి చిహ్నాలు కూడా ప్రభుత్వం పెట్టింది. BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. మనం ఏ వస్తువు కొన్నా కూడా స్టాండర్డ్స్ని బట్టి మనం కొనుగోలు చేస్తే మనకు కొద్దో గొప్ప సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ తయారు చేసిందనుకోండి, ఆ ఫ్యాన్ మీద ISI మార్క్ ఉంటుంది. ISI మార్కుతో పాటు దాని కింద నెంబర్ ఉంటుందన్నమాట. ఆ నెంబర్ని మనం ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ ISI, BIS వాటిని కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కిందకి తీసుకురావడం జరిగింది. ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చూసేది పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ. దీనికి పౌర సరఫరాల శాఖతో పాటు జత చేయడం జరిగింది. మన వినియోగదారుల సంఘాలు కూడా ప్రస్తుతం కోరేటిది ఏంటిదంటే ప్రత్యేకమైనటువంటి వినియోగదారుల వ్యవహారాల శాఖ కావాలని మనం కోరుకోవడం జరుగుతుంది. దీంతోపాటు
అనేక సౌకర్యాలను మనకు భారత ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అయితే ఈ ఐఎస్ఐ, బిఐఎస్, అదే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయనుకోండి, అగ్మార్క్ అని ఉంటుంది. చూసారా ఎప్పుడైనా అగ్మార్క్ అనే గుర్తు? మసాలా ప్యాకెట్ల మీద ఉంటుంది, నూనె ప్యాకెట్ల మీద ఉంటుంది. ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నాణ్యతను సూచించేటువంటి గుర్తు అగ్మార్క్ గుర్తు. అదేవిధంగా శాకాహారం, మాంసాహారం గుర్తులు చూసారా మీరు? ప్యాకెట్ల మీద ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటుంది, చుక్క ఉంటుంది. రెడ్ కలర్ ఉంటేనేమో నాన్ వెజిటేరియన్, గ్రీన్ ఉంటేనేమో వెజిటేరియన్. అదేవిధంగా ఇప్పుడు మనము బజార్లో మీరు సిల్క్ శారీస్ కొంటుంటారు, గుర్తుందా? సిల్క్ శారీస్. సిల్క్ శారీస్లలో ఏంటంటే యాక్చువల్గా అది సిల్కేనా కాదా? చాలా వరకు సిల్క్ పేరు మీద షాపులు ఉంటాయి, కానీ అక్కడ సిల్క్ చీరలే ఉండవన్నమాట. సిల్క్ని గుర్తించడం ఎలా? సిల్క్ అనేది ఏంటంటే ఒక పట్టు పురుగుల ద్వారా తయారయ్యేది సిల్క్. దాన్ని గుర్తించాలంటే మనం దాని ఒక దారం పోగ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాలుస్తే మనం ఎంటికలు కాలిపోయిన తర్వాత మాడిపోయిన వాసన ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. అదే ప్లాస్టిక్, సింథెటిక్ ఉందనుకోండి, ముద్దయిపోయి ప్లాస్టిక్ లాగైపోతుంది. ఇలా ఏంటంటే చిన్న చిన్న ఇవి ఉన్నాయి మనం గుర్తించడానికి. అదేవిధంగా ఇప్పుడు కల్తీ మహమ్మారి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మర్రి ఊడల్లాగా పేరుకపోయి ఉందన్నమాట. కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నారు కదా రోజు మీరు. టీ పొడిలో కల్తీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కల్తీ. ఇవన్నిటికీ ఏంటంటే ఇది ఎందుకు బాగా పెరిగిపోయింది, ఇప్పుడే ఎందుకు బయటకు వస్తుంది అంటే ఇన్ని రోజుల నుండి మనలో చైతన్యం లేకపోవడం, మనం ఎట్లా ఇచ్చినా కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళం. దీని బాధ్యత ఏంటంటే ప్రభుత్వం బాధ్యత వహించాల. మన ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు రకరకాలుగా మనము ట్యాక్స్ చెల్లిస్తున్నాం. మనం బట్టలకు ట్యాక్స్ కడుతున్నాం, కళ్ళజోడు కొనుక్కున్నామంటే దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం, చెప్పులు కొనుక్కున్నామంటే దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం, సెల్ ఫోన్ వాడుతున్నామంటే దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం, పెట్రోల్ పోయించుకుంటున్నామంటే దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం. ఈ ప్రభుత్వాలని నడుస్తున్నాయంటే కేవలం వినియోగదారుల వల్లనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇలాంటి ప్రభుత్వాలను నడిపించే మనము ఊరుకోవలసినటువంటి అవసరం లేదు. ఈ రోడ్లు వేస్తున్నారంటే మనం కట్టిన ట్యాక్సులతోటే, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే మనం కట్టినటువంటి ట్యాక్స్ల గురించే. ఇప్పుడు ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు డ్యామ్లు కట్టడం, రోడ్లు నిర్మించడం, నిర్మాణాలకు ఇచ్చే ప్రాముఖ్యత వినియోగదారుల సంక్షేమానికి ఇవ్వకపోవడం కారణం ఏంటంటే మనం ప్రశ్నించకపోవడం, మనం అడగకపోవడం. ఉదాహరణకి చెప్తాను, ఈ గ్రామాలలో హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. హెల్త్ సెంటర్స్లలో మొత్తం గడ్డి మొలిచిపోయి అది హెల్త్ సెంటర్ లాగా కనబడదు. కట్టినప్పుడు బాగానే ఉంటుంది, ఇనాగ్రేషన్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు తర్వాత చూస్తే పడావు పడిపోయి ఉంటుంది. దానికి మనం కట్టినటువంటి డబ్బులతోటి నిర్మాణం చేసినటువంటి భవనం అది. అక్కడ ఉండవలసిన అధికారులు సరిగ్గా ఉండరు, సరిగ్గా పనిచేయరు. కాబట్టి ఇవన్నిటికీ ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. రోడ్డు సరిగ్గా లేకున్నా కూడా మనం ప్రశ్నించవచ్చు, కాలువలు సరిగ్గా లేకున్నా ప్రశ్నించవచ్చు. మీ కాలనీలో ఎవరైనా రోడ్ వేస్తున్నారంటే దీనికి ఎంత శాంక్షన్ అయింది, ఎంత ఖర్చు పెడుతున్నారు, నాణ్యత ప్రమాణాలు ఏంటి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నించేటువంటి అధికారం కూడా మన పైన ఉన్నది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇలాంటి చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటికి ఏంటంటే మనం ప్రశ్నించాలా. ఇందాక అనుకున్నాం మనం కల్తీల గురించి బిఐఎస్ గురించి చెప్పాము. బిఐఎస్ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఒక యాప్ని ఇది చేశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి బిఐఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీరు ఫ్యాన్ కొనడానికి పోయినా లేకుంటే ఫ్రిడ్జ్ కొనడానికి పోయినా దాంట్లో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి నెంబర్ని మనం ఆ యాప్లో కొడితే చెక్ చేస్తే అది ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, దాని వివరాలన్నీ వస్తే అది ఒరిజినల్. అలాంటి వివరాలు ఏం రాకపోతే మాత్రం అది నకిలీ అని
మనం గుర్తించేటువంటి అవకాశం వచ్చింది. ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే, మనం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం. బంగారం, వెండి గత కొన్ని సంవత్సరాలుగా మనం దోపిడీకి గురవుతూనే ఉన్నామన్నమాట. బంగారం మనం ఎప్పుడో ఒకసారి కొంటాం, రోజు కొనం. ఇది పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో కొనుక్కుంటూ పోతాం. ఆ బంగారం కొన్నప్పుడు ఏంటంటే మనకు క్యారెట్స్ అనేటివి ఉంటాయి. 24 క్యారెట్స్. 24 క్యారెట్స్ గోల్డ్ తోటి నగలు తయారు కావు. దాంట్లో కొద్దో గొప్ప మనం రాగియో వెండియో కలిపితేనే కానీ ఒక నగ తయారవుతుంది. అంటే 96.4, మిగిలిన 6% అది కల్తీ ఉంటుంది. కానీ మన దగ్గర నుండి 24 క్యారెట్స్కి బంగారం డబ్బులు వేస్తారు. ఇంకోటి మనం రాళ్ళు గిళ్ళు ఉంటే రాళ్లతోటే మనకు తూకం వేసిస్తారు. లేకుంటే కడాయాలు లేకుంటే గాజులు లావటి చేయించుకున్నాం అనుకోండి, దాంట్లో లక్క నింపేసి వాటితో పాటు తూకం వేసేసి మనకు అంటగడుతూ ఉంటారు. అదే మనం బంగారం కొన్నప్పుడు ఒక 2 తులాల బంగారం కొన్నాం అనుకోండి, ఈరోజు 6 నెలల తర్వాత తీసుకుపోయి మళ్ళీ మనము అమ్మడానికి పోతే వాళ్ళు ఏమంటారు, అమ్మ అది దాన్ని మొత్తం కరిగియాలా, కరిగించిన తర్వాత ఎంత చొక్కం వెళ్తుందో అంతకే రేటు కడతాను అంటాడు. అది 2 తులాలు కొనుక్కొని మనం తీసుకుపోయిన 6 నెలల తర్వాత పోతే తులమో తులంన్నరనో బంగారం వెళ్తుంది. 6 తులం బంగారం వేస్తే అప్పుడు తెలుస్తుంది మనకు, అయ్యో ఇంత అయిందా, మనం ఇన్ని రోజులు వాడినాం కదా అరిగిపోయిందేమో అనే భ్రమలో మనం ఉంటూ ఉంటాం అన్నమాట. ఇలాంటి మోసాలన్నీ కూడా మనం ప్రశ్నించిన తర్వాత వినియోగదారుల సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఒక హాల్మార్క్ అనే గుర్తును ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ హాల్మార్క్ అనే గుర్తు ఏంటిది అంటే, మనం ఒక ఉంగరం కొన్నామనుకోండి, దానిలోపట చిన్నగా ఒక టెస్ట్ చేసేసి అది ఎన్ని క్యారెట్లు ఉంది ఏంటిది అనేది నెంబర్ ఇస్తున్నారు. హాల్మార్క్ HUD నెంబర్ అనేది ఒకటి ఇస్తున్నారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని HUD నెంబర్ మనం ఆ యాప్లో కొడితే అది ఎప్పుడు సర్టిఫై చేశారు, ఎవరు సర్టిఫై చేశారు, దాంట్లో ఎంత గోల్డ్ ఉంది, అది ఎన్ని గ్రాములది అనే వివరాలన్నీ కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదేంటంటే ఇప్పుడు మనకు కల్తీ నుండి మోసపోకుండా ఉండడానికి, తూకంలో మోసపోకుండా ఉండడానికి ఇది ఒక పరిష్కార మార్గంగా మనం భావించుకోవచ్చు. అదేవిధంగా ISI మార్క్ గురించి చెప్పాను, అది కూడా మనం మోసపోకుండా ఉండడం కోసం మన సమస్యకు పరిష్కార మార్గంగా మనం భావించవచ్చు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనము మందుల ద్వారా కూడా చాలా మోసపోతున్నాం. మందులు కొనుగోళ్ళు 10 రూపాయలకు తయారైనటువంటి మందుని 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు. కరోనా టైంలో మాత్రం చాలా వరకు ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా వినియోగదారులను దోపిడీ చేయడం జరిగింది. హాస్పిటల్స్లలో జరిగే దోపిడీ గురించి చెప్పాలంటే మీకు ఎన్ని రోజులు చెప్పినా కూడా మీకు సరిపోదు. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి చిన్న హాస్పిటల్కి పోయిందనుకోండి, అక్కడికి పోగానే ఒక అంబులెన్స్ అతను రెడీగా ఉంటాడన్నమాట. డాక్టర్ చెప్తాడో చెప్పడో కానీ వీడే మొత్తం ఎక్స్రే దగ్గరికి తీసుకుపోతాడు, స్కానింగ్ దగ్గరికి తీసుకుపోతాడు. అవన్నీ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే పెద్ద సమస్య ఉండదు, కానీ మామూలు సమస్య ఉంటుంది, కానీ బిల్లు మాత్రం పెద్దగా ఉంటుంది. అవునా కాదా? అదేవిధంగా ఇంకొకటి, కడుపులు నొప్పెనో లేకుంటే జ్వరం అనే హాస్పిటల్కి పోయిందనుకోండి, డాక్టర్ ఉంటాడు బయటికి పోయి ఉంటాడు. అక్కడున్న కంపౌండర్ ఏం చేస్తాడంటే వెంబడే బెడ్ మీద పండబెట్టేసి సెలైన్ ఎక్కిచ్చేస్తాడు. సెలైన్ ఎక్కించగానే పేషెంట్గా ఎక్కడికి పోడు, డాక్టర్ వచ్చేంత వరకు అక్కడనే ఉంటాడు. సెలైన్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ వస్తాడు, మళ్ళీ ఒక ఇంజక్షన్ ఇవ్వడం, టాబ్లెట్లు ఇవ్వడము, ఇది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మోసాలు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనలో చైతన్యం రాదో ఇలాంటి మోసాలు బాగా పెరుగుకుంటూనే పోతాయి. దీనికి ఎక్కడో ఒక్కడ అడ్డుకట్ట పడాలంటే మనమంతా చైతన్యవంతులం కావాలా. ఇప్పుడు ఇవన్నిటికీ పరిష్కార మార్గంగా ఇప్పుడు మందులలో మనం ప్రతి కుటుంబం లేదంటే నెలకు 2000, 3000 రూపాయల మందులు కొంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఏంటంటే అలవాటైపోయింది. ఇప్పుడు హాస్పిటల్ పోతే ఏం చేస్తున్నారు, సిటీ స్కాన్ అని ఇంత పెద్ద బోర్డు చేతికి ఇచ్చేస్తారన్నమాట. చేతిలో పట్టుకొని పోతే అదో హుందాగా ఫీల్ అవుతారు కొంతమంది పేషెంట్స్. నేను అక్కడ టెస్ట్ చేయించినా, ఇక్కడ టెస్ట్ చేయించినా ఏం లేదంటున్నారు. అంటే ఏం లేదన్నప్పుడు నువ్వు టెస్ట్ ఎందుకు చేయించినావు అని అడిగే పరిస్థితిలో లేం మనం. ఒక ల్యాబొరేటరీలో
పోతే మీరు ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్లలో ఎన్ని నెగటివ్లు వెళ్ళినాయి, ఎన్ని పాజిటివ్లు వెళ్ళినాయి అని చూస్తే రోగం లేని టెస్టులు ఎక్కువైతున్నాయి, రోగం ఉన్న టెస్టులు తక్కువైతున్నాయి. అంటే రోగం ఉన్నా లేకపోయినా కూడా ఆ టెస్టులు చేయించవలసిందే. బ్లడ్ టెస్ట్, సిటీ స్కాన్, ఇంకేదో ఇక మళ్ళీ దాంట్లో డిస్కౌంట్లు. ఇవన్నిటికీ ఏంటంటే బాగా అలవాటైపోయింది. ఇప్పుడు ఈ ల్యాబొరేటరీ వాళ్ళు వీళ్ళ దగ్గర పోతారు, మీరు మా దగ్గరికి పంపించండి, మీకు ఇంత పర్సెంటేజ్ కమిషన్ ఇస్తాం. అదంతా ఎవరు కడుతున్నారు? వినియోగదారులమైన మనమే కడుతున్నాం, మనమే మోసపోతున్నాం. అయితే ఇప్పుడు జనరిక్ మందులు, జనరిక్ మెడికల్ షాప్స్, ప్రభుత్వం ఏం చేసింది, జనరిక్ మెడికల్ షాప్స్ అని ఓపెన్ చేయించింది. దీంట్లో మనం మందులు కొనుక్కుంటే మాత్రం వేరే మెడికల్ షాప్లో 2000 రూపాయలకు దొరికే మందులు ఇక్కడ మనకు 500 నుండి 600, 700 రూపాయలలో దొరికే అవకాశం ఉంది. కానీ చాలామంది దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే, అరే జనరిక్ మందులు పనిచేయవి, అంత ధర తక్కువ ఉంటుందా? అంటే ధర ఎక్కువ ఉంటేనే మనము మందులు మంచి అనే భావన మనలలో బాగా పేరుకుపోయి ఉందన్నమాట. అంతేందుకు మా ఇంట్లోనే చెప్తే జనరిక్ మందులు తీసి, డాడీ అవి పనిచేయమంట పక్కన పెట్టేసిండి, నేను అక్కడ కొనుక్కుంటా. నేను ఎక్కడ కొంటాను? అపోలోలో కొందాం, అపోలోలో అయితే బాగుంటాయి. అపోలోలో అంటే కొన్ని మెడికల్ షాప్స్ ఏం చేస్తున్నాయంటే ఆ కంపెనీ వేసిన ఎంఆర్పి కాకుండా వీళ్ళు సొంతంగా ఎంఆర్పి వేసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా అన్ని షాపుల కంటే కూడా మెడికల్ షాపులు ఎక్కువ ఉంటాయి. ప్రతి గల్లీకి మెడికల్ షాప్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా డాక్టర్లకు ఇచ్చేసింది, మీరు పొడి అక్షరాలలోనే మందులు రాయాలా. కొన్ని మెడికల్ షాపులలో ఏంటంటే ఆ డాక్టర్ రాసిన మందు వాళ్ళకే అర్థమైపోద్ది, మెడికల్ షాప్ వాళ్ళకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. కానీ ప్రభుత్వం చట్టం చేసింది, దాన్ని అమలు జరిపించాలా అంటే ఏం చేయాలా? మీలాంటి వాళ్ళు కూడా ఆ అధికారికి లేఖలు రాస్తే ఒకసారో 2 సార్లు మార్పులు వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. మీరు ప్రశ్నించాలా, లెటర్ కరస్పాండింగ్ చేయండి, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి లెటర్లు రాయండి. ఉదాహరణకు చెప్తాను, మీ వనపర్తిలో ఎన్ని హాస్పిటల్స్కి సర్టిఫికేట్ ఉంది, ఎన్ని హాస్పిటల్స్కి సర్టిఫికేట్ లేదు. ఒక్కసారి మీరు లెటర్ రాసేసి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి ఎన్ని హాస్పిటల్స్కి అనుమతి ఉంది, ఎన్ని హాస్పిటల్స్కి అనుమతి లేదు, వీళ్ళు ఏ సేవలు అందించవచ్చు అనే విషయాన్ని మీరు అడిగితే వాళ్ళు రిప్లై ఇస్తారు. అది తెలుసుకొని మీరు వేరే వాళ్ళకి తెలియపరుస్తే వాళ్ళు చైతన్యవంతులయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా తప్పుడు ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎక్కుతాం మనం, సర్వీసెస్. ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఎట్లయిపోయిందంటే ప్రభుత్వం మహిళలకు ఫ్రీ అని పెట్టింది. కానీ మనం ఫ్రీ అనే ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిండు కాబట్టి మనం బస్సు ఎక్కుతున్నాం. కానీ మహిళలు బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన చూడండి. కండక్టర్లు, ఏమమ్మా బయట పెట్టుకోదా, పాస్ ఏంది లోపల పెట్టుకున్నావు, బయటికి తీయవా అని అశ్రద్ధగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాంట్లో మనం ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. వెంబడే డిపో మేనేజర్కి ఫోన్ చేయండి, ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఒక 4-5 మీద కంప్లైంట్ చేసిండ్రు అనుకోండి, రెండో రోజు అమ్మా తీయండి అమ్మా అని ఎంతో గౌరవంగా మాట్లాడుతుంటాడు. అంటే అంత చులకన అయిపోయినామా మనం డబ్బులు కట్టి టికెట్ కొంటేనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. బస్ స్టాండ్లలో బస్సు ఆపకుండా రోడ్డు మధ్యలోనే బస్సు ఆపుతాడు. చిల్లర లేదా, చిల్లర లేకుంటే రాస్తా దిగు. అది దిగేటప్పుడు మనకు గుర్తుంటే డబ్బులు వస్తాయి, గుర్తు లేకుంటే డబ్బులు పోతాయి. ఇలాంటి వాటిని కూడా మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం వాళ్ళకు ప్రశ్నిస్తామో, ఎప్పుడైతే ఒకళ్ళిద్దరికి మీద వాళ్లకు యాక్షన్ తీసుకుంటారో తర్వాత వాళ్ళు సరిగ్గా సర్వీసెస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్లు మనం చేసేటప్పుడు ఒకటి ఉంటుంది, మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు మరోలాగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ ఇన్సూరెన్స్ అని ఇంకా రకరకాల మెడిక్లైమ్స్ అవి ఇవని
తీరా మనం హాస్పిటల్ పోయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారు, మీకు ఇది వర్తించదండి, కేవలం దీనికోసమే మీరు చేయించుకున్నారు, ఇంత మట్టుకే వర్తిస్తుంది, మిగిలిన దానికి డబ్బులు కట్టవలసి వస్తుంది అంటారు. ఇలాంటి వాటిలో కూడా మనం IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఉంది, దానికి ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా మనం ప్రకటనలు చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ స్వర్గసీమ విన్నారా ఎవరైనా? స్వర్గసీమ విన్నారు కదా? టీవీలలో దీంట్లో ఎప్పటికీ ప్రచారం అయ్యేది. వాళ్ళు చేసిన మోసాలు ఒక నెల రోజుల నుండి వాళ్ళు చేసే ప్రచారం మొత్తం మూతపడింది. రియల్ ఎస్టేట్ చట్టం కూడా ఒకటి వచ్చింది, రేరా అనేటువంటి చట్టం. వీళ్ళు కట్టే బిల్డింగ్లు కానివ్వండి, రేరా అనుమతితోటే బిల్డింగ్లు కట్టాలా, రేరా అనుమతితోటే ప్లాట్లు ఏర్పాటు చేయాలా, అప్పుడే అది కొంచెం మనకు సేఫ్గా ఉంటుంది. లేకుంటే జీవితాంతం మనం కష్టపడి సంపాదించిన డబ్బు సొంత ఇంటి కోసమో ఏదో అపార్ట్మెంట్ కొంటాం, ఏదో ప్లాట్ కొంటాం, తీరా అది వచ్చేసి ఏంటంటే లాస్ట్కి వచ్చేస్తే అక్కడ ప్లాట్ ఉండదు, మన డబ్బులు పోతాయి. మనం అడగడానికి ఎవరికి అడగాల, ఏం అడగాల అనే దానికి దిక్కుముక్కు ఉండదు. ఇట్లా కొన్ని వేల మంది, లక్షల మంది నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి. దానికోసం రేరా అనే చట్టం చాలా రోజుల కింద వచ్చింది, కానీ ఈ మధ్యలోనే 2019-20లోనే కొంచెం బాగా పనిచేస్తుంది. ఎవరికైనా అపార్ట్మెంట్ కొన్నప్పుడు కానివ్వండి, ప్లాట్ కొన్నప్పుడు కానివ్వండి, అన్యాయం జరిగినా రేరాకు ఫిర్యాదు చేసి మనం నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంది. రేరా పరిధిలో ఉన్న వాటినే మనం కొనుగోలు చేస్తే సేఫ్గా ఉంటాం. ఇప్పుడు మనం ISI మార్క్, హాల్ మార్క్, ఇంకోటి సిల్క్ మార్క్ అనుకున్నాము. సిల్క్ చీరలకు కూడా ఒక బటర్ఫ్లై గుర్తుంటుంది. బటర్ఫ్లై ఆ చీర మీద ట్యాగ్ చేసి ఉంటుంది. దాన్ని చూసి కొనుగోలు చేస్తే సరి అయిన సిల్క్, లేకుంటే సింథటిక్ అయినా పర్వాలేదు, తక్కువ రేట్లో దొరుకుతుంది, మనకు ఎంటర్టైన్మెంట్ చేయవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి అవకాశాలు బాగా కల్పించడం జరిగింది. పబ్లిసిటీ చేస్తుంటారు చాలామంది. ఇప్పుడు ఇంతకుముందు కూల్ డ్రింక్స్ ప్రచారం చేసేవాళ్ళు, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ఇంకెవరో కానివ్వండి. ఈ చట్టం వచ్చిన దగ్గర నుండి అమితాబ్ బచ్చన్ కనబడటం లేదు, క్రికెటర్స్ కూడా కనబడటం లేదు కూల్ డ్రింక్స్ ప్రచారం చేయడానికి. ఇంకొకటి సబ్బు రుద్దుకుంటే బాగా తెల్లగా అవుతారు అని సెలబ్రిటీస్ చెప్పేవాళ్ళు. దాని మీద కూడా వినియోగదారుల చట్టం పరిధి కిందికి తీసుకురావడం జరిగింది. కేసులు వేయడం వల్ల వాళ్ళు ఆ పబ్లిసిటీ ఇవ్వకుండా తప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఫెయిర్ అండ్ లవ్లీ, నల్లగున్న వాళ్ళు తెల్లగైతారు అంటే ట్యూబులు కొనుక్కొని వాడుకొని రుద్దుకొని ఎట్లున్నది అట్లా వీళ్ళు తెల్లగా కాలేదు, అది అట్లనే ఉన్నది. దాని మీద ఇది చేసేస్తే ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళ మీద కూడా కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం కేసు వేస్తే వాళ్ళు కూడా వెనక్కి తగ్గి ఫెయిర్ అండ్ లవ్లీని గ్లో అండ్ లవ్లీగా మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు సినిమా యాక్టర్లు టీవీలో చూపెట్టేది, నేను ఈ మందులు ఇన్ని రోజుల నుండి వాడుతున్నాను, నా డయాబెటీస్ మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు నేను బాగున్నాను, మీరు కూడా వాడండి అంటే, ఈయన ఎప్పుడు వాడిండు, ఎక్కడ వాడిండు, ఎన్నిసార్లు వాడిండు, ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఇదే అన్నమాట ఆయనది. అదేవిధంగా పబ్లిసిటీస్, ఇంట్లో టీవీ మనది, కరెంటు మనది, మనం ఏదో చూడాలనుకుంటే ఈ ప్రచారాలే ఎక్కువ వస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీన్ని కూడా లిమిటేషన్ చేసింది టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ. అనవసరమైన ప్రసారాలు, అనవసరమైనటువంటి ప్రకటనలు వచ్చినప్పుడు మనం ట్రైకి ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా మనము టెలిఫోన్ వాడుతున్నాం. టెలిఫోన్ వాడినప్పుడు నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా, కొన్నిటికి ఏంటంటే నెట్వర్క్ సరిగ్గా ఉండదు, కానీ మనం రీఛార్జ్ చేయించుకుంటాం, నెట్వర్క్ ఉండదు. దాని మీద కూడా మనం ఇప్పుడు ఫిర్యాదు చేయొచ్చు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీకి.
ఎక్కడైతే టవర్స్ ఉండవో అక్కడ టవర్స్ ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి సెటిలైట్ ద్వారా కూడా మనకు ఇది అందించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు మనం అనుకున్నాం కన్జ్యూమర్ కోర్టులు కేసు వేయడం అంటే ఇంతకుముందు ఏంటంటే మనం ఒక 4 పేజీలు 5 పేజీలో మనకు ఏం జరిగింది ఏంటిది అవన్నీ డీటెయిల్స్ రాసేసి, ఇప్పుడు మనం ఒక టీవీ కొన్నాం అనుకోండి, ఆ టీవీ కంపెనీకి అడ్రస్ కావాలా, ఏ కంపెనీదో ఏంటిదో, అదేవిధంగా డీలర్ ఎవరో వాళ్ళ పేరు కావాలా, వాళ్ళ అడ్రస్కి 3-4 కాపీలు చేసేసి కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళి ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ పంపించేసి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళకు వచ్చే వరకు కాలయాపన జరిగేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు, బాగా మార్పులు చేర్పులు జరిగినాయి. మన సెల్ ఫోన్ ద్వారానే మనం కంప్లైంట్ చేసేటువంటి వెసులుబాటు, వాట్సాప్ ద్వారా కూడా మనం కంప్లైంట్ చేసుకునేటువంటి అవకాశాన్ని మన భారత ప్రభుత్వం చేసింది. డిజిటలైజేషన్, దాంతో ఏంటంటే మనకి ఏమైనా మోసం జరిగినా, కష్టం జరిగినా, లేకుంటే వెంబడే మనం కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అనేది ఒకటి ఉంది. ఆ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా మనం ఆన్లైన్లో కంప్లైంట్ చేసేసి సత్వర న్యాయం పొందేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్లకు మనం ఇట్లా జరిగింది అని చెప్తే వాళ్ళు ఆ అపోజిషన్ పార్టీ వాళ్లకు తెలియపరుస్తారు. వాళ్ళు స్పందించి మనకు పరిష్కారం చేస్తే పర్వాలేదు. పరిష్కారం చేయనప్పుడు మన దగ్గరలో ఉండేటువంటి కన్జ్యూమర్ కమిషన్కి మనం కంప్లైంట్ చేసిన దాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ ద్వారా మనకు నష్టపరిహారం కూడా పొందేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఇలాంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి అవకాశాలు మనకు భారత ప్రభుత్వం కల్పించింది. దీన్ని మనం గూగుల్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యాప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ప్రతిరోజు మీరు ఒక్కసారి చూడండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆన్లైన్లో వస్తుంటుంది అన్నమాట. కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కొట్టండి, దాంట్లో ఏంటంటే 17 భాషలలో 24 గంటలు మన కంప్లైంట్ని రికార్డ్ చేస్తున్నారు. 24 గంటలు 1000 మంది పనిచేస్తున్నారు అన్నమాట. ఇది ఢిల్లీ నుండి నడుస్తుంది. మనం ఎక్కడ కన్జ్యూమర్ కోర్టుకి అక్కడికి కూడా పోవాల్సినటువంటి అవసరం లేకుండా వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా భారత ప్రభుత్వం ధరల పెరుగుదల కోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఇంకోటి రేట్స్ ధరల నియంత్రణ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మన దగ్గర ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మన తెలంగాణలో వేరే రాష్ట్రాలలో పోతే ఉల్లిగడ్డల ధరలు ఇప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అయినాయి. కాబట్టి దాన్ని తక్కువ ధరలో వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే తక్కువ ధరలో అమ్మిస్తున్నారు. మీరు వినే ఉంటారు, భారత్ రైస్ అని 29 రూపాయలు కేజీ చొప్పున కొన్ని రాష్ట్రాలలో అమ్ముతున్నారు. మన దగ్గర కూడా కొన్ని ప్రాంతాలలో 29 రూపాయలకు భారత్ రైస్ కానివ్వండి, ఇంకోటి పిండి లాంటివి కూడా ఇది చేస్తున్నారు. ఇంకోటి మీరు ప్యాకెట్లలో +F అనే గుర్తు చూస్తున్నారా ఎవరైనా? +F, దాంట్లో ఎవరికైనా తెలుసా +F అని ఎందుకుంది, ఏంటిది? +F అనేది ఏంటంటే మనం తినే ఆహారంలో సరి అయిన పోషక విలువలు లేకపోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి బలహీనతలు ఏర్పడుతున్నాయి అన్నమాట. విటమిన్ బి లోపం కానివ్వండి, విటమిన్ డి లోపం వల్ల మనకు ఒళ్ళు నొప్పులు కానివ్వండి, ఇంకా థైరాయిడ్ కానివ్వండి, ఇంకోటి షుగర్ కానివ్వండి, ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. మనం వీక్ అవుతున్నాం. కొద్ది గొప్ప మనకు పోషకాలు లభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ పోషకాలు అందాలంటే ఫుడ్ ఫోర్టిఫికేషన్. దీనివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మనకు విటమిన్ బి, విటమిన్ డి వాళ్ళు తయారు చేసినప్పుడు నూనెలో కానివ్వండి, పాలల్లో కానివ్వండి, పిండిలో కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఏంటంటే పౌర సరఫరాల ద్వారా సరఫరా అయ్యే బియ్యం, ఇది రేషన్ బియ్యం ఉన్నాయి కదా, రేషన్ బియ్యాన్ని కూడా ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేస్తున్నారు. కొన్ని బియ్యాన్ని దాంట్లో కలుపుతున్నారన్నమాట. ఒక ప్రతి 100 కేజీలకు 10 కేజీలు 15 కేజీల ఫుడ్ ఫోర్టిఫికేషన్ రైస్ని కలుపుతున్నారు. దానివల్ల ఏంటంటే మనకు విటమిన్ ఏ, విటమిన్ డి ఇలాంటి పోషకాలు మనకు లభించేటువంటి అవకాశం ఉంది. అదే పాలల్లో ఇవి చూసుకొని ఇది ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఉన్నది చూసుకుంటే మాత్రం కొద్దో గొప్ప మనకు పోషకాలు అందేటువంటి అవకాశం ఉంది.
అదేవిధంగా ఇప్పుడు మనం తినేటువంటి ఆహారంలో కూడా చాలా వరకు మనము కల్తీలు అనుకుంటున్నాం, కానీ ఈ ఉత్పత్తులు కూడా కల్తీ ఉత్పత్తులు జరుగుతున్నాయి. చివరికి మదర్ మిల్క్ కూడా కల్తీ అవుతుంది. మదర్ మిల్క్ కూడా కల్తీ అవుతుంది. ఇది ఇప్పటి విషయం కాదు. గత 25 సంవత్సరాల కిందనే ఫా అనే సంస్థ, అంతర్జాతీయ సంస్థ, అదేవిధంగా పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ అనే సంస్థ సర్వే చేసిన దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకు షార్టేజ్ ఉంటుంది, ఒక ఫంక్షన్ చేసుకున్నాం మనం, ఆ ఫంక్షన్లో ఏంటంటే సాంబార్ తక్కువ పడింది, పప్పు తక్కువ పడింది, లేకుంటే పెరుగు తక్కువ పడింది అంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి ఏమని? ఇప్పుడు షార్టేజ్ అయింది, తినేవాళ్ళేమో 100 మంది ఉన్నారు, అది 40-50 మందికే సరిపోయేలాగుంది, అర్జెంట్. ఏం చేయాలి ఇప్పుడు మనం? వాటర్ కలుపుతాం. అదే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా. అదేవిధంగా మన దేశంలో కూడా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంది, వినియోగం ఎక్కువ ఉంది. కాబట్టి మనకు నష్టం జరగకుండా, లాభం జరగకుండా పాలను కల్తీ చేసుకోండి అనే అటువంటి అవకాశాన్ని ఇచ్చేసే వరకు ఇవాళ రేపు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇంకా రకరకాలుగా యూరియా కానివ్వండి, ఇంకేదో కెమికల్స్ కూడా కలిపి ఇచ్చేస్తున్నారు. అది మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అదేవిధంగా మనకు కరువు కాటకాలు ఏర్పడ్డాయి ఒక 25-30 సంవత్సరాల కింద. ఆ మధ్య అప్పట్లో హరిత విప్లవం అని వచ్చింది మనకు. హరిత విప్లవం ఏం చేసిందంటే, అప్పట్లో మనకు ప్రొడక్షన్ తక్కువ ఉండేది, మొత్తం నాణ్యమైన రైస్, నాణ్యమైన ఉత్పత్తి అయ్యేటి ప్రొడక్షన్ వచ్చేది. అయితే ఎప్పుడైతే ఇవైతే వచ్చిన హరిత విప్లవం వచ్చిందో, విదేశాల నుండి మనం టెక్నాలజీ తీసుకున్నాం. ఆ టెక్నాలజీ ఏంటిది అంటే మనం వాడుతున్నటువంటి ఎరువులు. ఇప్పుడు ఎకరానికి ఎంత ప్రొడక్షన్ వస్తుందో గతంలో అంత ప్రొడక్షన్ రాకపోయేది, తక్కువ వచ్చేది. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ రావడం కోసం మనం ఎరువులను వాడుతున్నాం, పురుగు మందులను వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు హాని కలిగిస్తున్నాయి. ఇందాక తల్లిపాలు కూడా కల్తీ అవుతున్నాయి అని చెప్పాను కదా. అది ఎట్లంటే 1993-94 ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు, మహిళా రైతులకు టెస్ట్ చేస్తే వాళ్ళ పాలల్లో కూడా దీని యొక్క పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్నాయన్నట్టు తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే పత్తి చేలల్లో కానివ్వండి, పొలాలలో కానివ్వండి, మనం ఎరువులు వాడుతూ ఉంటాము, ఎరువులు స్ప్రే చేస్తూ ఉంటాము. అవన్నీ ఏంటంటే మనకు తెలుసో తెలియకనో మన ముక్కుల ద్వారా మన శరీరంలో ప్రవేశించి అవన్నీ కూడా కల్తీ అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా మనము బ్రాయిలర్ కోళ్ళు ఇవన్నీ తింటూ ఉంటాం. ఆ బ్రాయిలర్ కోళ్ళల్లో కూడా యాంటీబయాటిక్ అనే అటువంటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అది ఎదగడం కోసం యాంటీబయాటిక్స్ ఇవ్వడం, దానివల్ల ఏంటంటే ఆ చికెన్ తిన్న మనకు కూడా దీని యాంటీబయాటిక్ ఎప్పుడు ఇస్తారు? మనకు పుండ్ల గాయాలో లేకుంటే బాగా హెవీగా జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడుతూ ఉంటాం మనం. యాంటీబయాటిక్ అనేది ఏంటంటే తక్కువగా ఇచ్చేసేస్తుంది, కానీ మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని మాత్రం తగ్గించేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి కూడా అంతర్జాతీయ వినియోగదారుల సంస్థ దీనికి యాంటీబయాటిక్ ఎక్కువ వాడొద్దు అనేది అటువంటి దాని మీద ఇచ్చేసింది. అయితే ఇప్పుడు బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మ్యాక్డొనాల్డ్ కానివ్వండి, KFC కానివ్వండి, వీళ్ళు సరఫరా చేసేటువంటి చికెన్లో కూడా యాంటీబయాటిక్ ఉందన్నట్టు ఇచ్చేసింది. వాళ్ళకి నోటీసులు పంపించేసి అంటే వాళ్ళు ఒక 3-4 సంవత్సరాలు మాకు వ్యవధి ఇవ్వండి, దాని తర్వాత మేము యాంటీబయాటిక్ లేనటువంటి చికెన్ సప్లై చేస్తామనేటువంటి మాట రావడం జరిగింది. అదేవిధంగా మనము మార్కెట్లో మొక్కజొన్న కంకులు చూస్తున్నాం మనం. అది వాస్తవంగా ఏంటంటే జెనరికల్లీ మాడిఫైడ్ సీడ్, జెనెటికల్గా మార్పు చేసినటువంటి విత్తనం. అది అమెరికాలో బ్యాన్, కానీ మన దేశంలో మాత్రం వివరంగా వాడుతున్నాం. కాకపోతే అవి జంతువులకు, వాటికో పశువుల దాన కిందనో వాడితే బాగానే ఉంటుంది. మీరు చూసే ఉంటారు, పాతకాలంలో మొక్కజొన్నలు
మొక్కజొన్న కంకులు ఉన్నప్పుడు చిలుకలు కొట్టి ఉండేటి అక్కడక్కడ చిలుకలు. కానీ వీటికి ఇప్పుడు చిలుకలు కొట్టడం లేదు, చిలుకలు తినడం లేదు, కానీ మనం తింటున్నాం మొక్కజొన్న కంకులు. అదేవిధంగా ఉదాహరణకు వంకాయలు 25-30 సంవత్సరాల క్రితం మార్కెట్లో పోయి వంకాయలు ఏరుకోవాలనుకుంటే ఒక 10 కిలోల వంకాయలు ఉంటే దాంట్లో ఏరి తీసుకుంటే ఒక 2-3 కిలోలో 4 కిలోలో మంచి వచ్చేటి. కానీ ఇప్పుడు మార్కెట్లో వచ్చే వంకాయలకు పురుగులు కూడా తినడం లేదు, కానీ మనం మాత్రం తింటున్నాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండానే మన శరీరంలోకి రసాయనిక ఎరువులు పోతున్నాయి. మనం కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా మనం జాగ్రత్త వహిస్తే భవిష్యత్తులో ఇప్పుడు మన వయసులో ఉన్న వాళ్లకు ఇది పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వ్యాధి నిరోధక శక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తట్టుకోగలుగుతాం. అది ఎప్పుడు ప్రభావం చూపుద్దంటే ఎప్పుడైతే వయసు పెరుగుతుందో అప్పుడు వాటి ప్రభావం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే అమెరికా లాంటి దేశంలో బిలో 5 years అబో 60 years వాళ్ళకు రెస్టారెంట్ ఫుడ్ అనుమతి లేదు. మన దగ్గర మాత్రం అది అమల్లో అందరు పోతూ ఉంటారు ఫంక్షన్స్కో వాటికో వీటికో. ఇప్పుడు రెస్టారెంట్స్లలో మనకు టేస్ట్ కోసం రకరకాలైనటువంటి ఇవి పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇంకొక ఎరువులు కానివ్వండి, ఏసెన్సులు ఇవన్నీ కలిపి మనకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి విషయాలపైన మనం ఎంతైనా జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం ఉంది. అది మీకు ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఉన్నత చదువులు చదవవలసి ఉంది, విదేశాలకు పోవలసి ఉంది. మీ దాంట్లో చాలామంది పెద్ద పెద్ద హోదాలు, పెద్ద పెద్ద పదవులు అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనేవాళ్ళం కాదు ఇప్పుడు భావి ప్రపంచ పౌరులం మనం. ఇప్పుడు అమెరికా దేశంలో అమెరికా సెనెట్లో కూడా మన భారతీయులు ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు. లండన్ లాంటి దేశంలో కూడా మన భారతీయులు ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా మన భారతదేశం నుండే పోతున్నారు. దాంట్లో మీరు కూడా ఎంతోమంది ఉంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి విషయాలను మీరు ఎంతగా అవగాహన చేసుకొని వీటి మీద ప్రాక్టికల్ సర్వే చేసి వీటిని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో కూడా మీరు ఉన్నత పదవులు అధిరోహించడమే కాకుండా మీ సమస్యలను మీరే పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి మరియు సిబ్బందికి, అదేవిధంగా కొమ్ము చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మీరు ఉన్నత పదవులు అధిరోహించాలని మరోసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ నుంచి పిలవగానే 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని మా కోసం రావడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఒక్క విషయం మర్చిపోయాను నేను. మీకు ఎప్పుడైనా ఏమైనా కొనుగోలులో మోసం జరిగినప్పుడు 1915 అనే నెంబర్ నోట్ చేసుకోండి. మీరు 1915 నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఇది. మీరు మీ సెల్ ఫోన్ ద్వారానే ఇది చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే 8800001915 ఇది వాట్సాప్ నెంబరు. 8800 మళ్ళీ 001915. ఇది నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్. ఇప్పుడు మీకు ఇది 17 భాషలలో పనిచేస్తుంది. ఒక 1000 మంది పనిచేస్తున్నారు. మీరు వీలైనప్పుడల్లా కూడా మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా మోసం జరిగినప్పుడు ఇది చేయొచ్చు. అదేవిధంగా కూడా మీరు
ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేసే ముందు లేబుల్స్ చదవడం మర్చిపోబాకండి. లేబుల్స్ చదవడం. ఈ మధ్యకాలంలో కర్ణాటకలో ఒక వినియోగదారుల విజయాలు చెప్తున్నాను నేను. వాళ్ళు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకు నల్లులు కుట్టినాయంట. నల్లులు, ఖట్మల్. మీకు తెలిసి ఉండకపోవచ్చు, పాతకాలంలో ఏంటంటే ఇంటి ముందు నులక మంచాలు ఉండేటి. నులక మంచాలు వేసేసి కర్రతోటి కొట్టేవాళ్ళు ఎండాకాలం. అదేంటంటే కొడితే నల్లులన్నీ కింద పడిపోయేటి, ఆ కాలుతోటి నలిపేవాళ్ళు అన్నమాట. అయితే అవి ఏంటంటే కుడతాయన్నమాట నైట్ పడుకునేటప్పుడు. అయితే అదే సంఘటన కర్ణాటకలో జరిగింది. వాళ్ళు బస్సులో ప్రయాణం చేసినప్పుడు నల్లులు కొట్టినాయంట. వాళ్ళు హాస్పిటల్ పోయినరు, మళ్ళీ హాస్పిటలైజ్డ్ అయినరు. హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అయిన ఖర్చు అవన్నీ కూడా ఆ ట్రావెల్ ఏజెన్సీ మీద కేసు వేస్తే ట్రావెల్ ఏజెన్సీ ఏం చేసిందంటే వాళ్లకు, ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఆ బస్సులో నల్లులున్న సంగతి మీరు చూసుకోలేదు కాబట్టి వీళ్ళకి నష్టపరిహారం చెల్లించండి అని నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసినప్పుడు ఒక ఆమె చీర ఒక రేకుకు తట్టుకొని చినిగిపోతే దాని మీద టికెట్ ఆధారంగా చూపెట్టి నేను ఫలానా రోజు ఫలానా నెంబర్ బస్సులో ప్రయాణం చేసినప్పుడు నా యొక్క చీర చినిగిపోయింది, దీనికి నష్టపరిహారం చెల్లించాలంటే కన్జ్యూమర్ కమిషన్ ఏం చేసింది, మాకు నష్టపరిహారం చెల్లించమని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆమెకైనా ఖర్చులు, టికెట్ డబ్బులు ప్లస్ నష్టపరిహారం. అదేవిధంగా షాపింగ్ మాల్స్లలో ఇది మన క్యారీ బ్యాగ్లు ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్లో మెట్రో మాల్, హైదరాబాద్లో మెట్రో అని ఉంది చూశారు కదా. ఆ మెట్రో అనే దానికోసం అంటే వాళ్ళు ఏం చేశారు, ఆ మెట్రో ఉన్న సంచి మీరు కొనుక్కోవాలంటే 10 రూపాయలు అన్నారన్నమాట. దాని మీద కేసు వేస్తే ఇలాంటి కేసులు చాలా చోట్ల ఉన్నాయి, చాలా సూపర్ మార్కెట్ల మీద. నేను 10 రూపాయలకు చెల్లించి ఈ మెట్రో పేరున్న బ్యాగ్ నేను ఎందుకు తీసుకోవాలా అని కేసు వేస్తే దాని మీద కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అదేవిధంగా సినిమా హాల్లో సినిమా చూడడానికి పోతాం, దాంట్లో పార్కింగ్ కోసం పోతే పార్కింగ్ డబ్బులు తీసుకున్నందుకు పార్కింగ్ డబ్బులు తీసుకోవద్దని కూడా తీర్పు ఇచ్చిన సంఘటనలు చాలా వరకు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్, ఇలాంటి మనం ఏంటంటే ఒకటో రెండో మనం ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చైతన్యవంతులు అవుతారని కోరుకుంటూ ముగిస్తుంది. మీ పేరు రాసి ఇక్కడ వెంకటేష్ గారు వినియోగదారుల చైతన్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా కన్జ్యూమర్ యాక్టివిస్టులు. ప్రతాప్ రెడ్డి గారు, రవీందర్ గారు మరియు అరవింద్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా వినియోగదారుల ఉద్యమం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా భీముడు గారు, వీళ్ళంతా కూడా వినియోగదారుల చైతన్యం కోసం కృషి చేస్తున్నారు ఈ ప్రాంతంలో. ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా వీరికి సంప్రదించవచ్చు. మళ్ళీ దాని తర్వాత వీళ్ళ యొక్క గైడ్లైన్స్ కూడా మీరు తీసుకుంటే మీకేమైనా జరిగితే మీ తరపున వీళ్ళు కూడా కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేయాలన్నా కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటారు. లేకుంటే మీకు కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కూడా ఉంది, దాని ద్వారా కూడా మీరు ప్రొసీడ్ కావచ్చు. మీకు ఈ కేసు వినియోగదారుల చట్టం పరిధి కిందికి వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా వీళ్ళు మీకు తెలియపరుస్తూ ఉంటారు. మీకు కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కూడా తెలియపరుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. మరోసారి కాలేజ్ సిబ్బందికి, ప్రిన్సిపాల్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎంతో ఓపికగా ఈ కార్యక్రమానికి హాజరై అనేక విషయాలు తెలుసుకున్న విద్యార్థినులకు, అసలు ఈ కార్యక్రమానికి